బియ్యానికి సంబంధించి ఒక యాక్టివిటీ అయితే నడుస్తుంది. దాని చుట్టూ మొదటగా అక్కడ వేలాది కోట్లకు సంబంధించిన పీడిఎస్ రైస్ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలకు సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో నిన్న నాదెండ్ల మనోహర్ దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో అంతకుముందు కన్నబాబు కానివ్వండి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఇది కేవలం బియ్యం ఎగుమతికి సంబంధించిన విషయంగానే కాదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అంటూ తను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో నిజంగానే కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన కార్యకలాపాలు ఏంటి, ఆ కార్యకలాపాల వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఎంత, అంతేకాకుండా నిజంగానే వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంని ఆపేంత ధైర్యం ఎవరు చేస్తారో అంటూ ఏదైతే వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలని దానిపైన విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. విశ్లేషణలో మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా. వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. మొదటిగా శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఏదైతే గత 5 సంవత్సరాలు ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న అక్కడ జరిగిన అక్రమాలు ఏవైతే దానికి సంబంధించి మీ ప్రభుత్వం ఇప్పుడు బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే దాంట్లో టీడీపీ కన్నా జనసేన ఒక అడుగు ముందుంది. దానికి కారణాలు విశ్లేషించే ప్రయత్నం వైసీపీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. బట్ మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల వెనుక వాస్తవాల నేపథ్యంలో 6 నెలలు అయిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఏం సమాధానం చెప్తారు? మొదట మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, వైసీపీ నేత వెంకటేశ్వర గారికి నమస్కారాలు, శుభోదయం. 5 సంవత్సరాలుగా వివిధ శాఖల్లో జరుగుతున్న అన్యాయాలపైన గతంలో కూడా శ్వేతపత్రాలు ఇచ్చాం. అలాగే అనేక రకాల శాఖాపరమైన విచారణ ద్వారా అనేక అంశాలు ఈరోజు గనులు కానీ, అలాగే లిక్కర్ కానీ, భూములు కానీ, ఇసుక కానీ, ఇది కాకుండా విద్యుత్ ఛార్జీల పైన కానీ, అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అనేక రకాల అంశాలపైన జరిగిన అన్యాయాలపైన విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడు గతంలో సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి మనోహర్ గారు వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఎత్తున బియ్యం స్టాక్ అక్కడ నిలబడింది, దీనిపైన విచారణ జరగాలని చెప్పి గతంలో ఒకసారి వెళ్ళి సీజ్ చేశారు, అధికారికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత పరిణామాలు పోర్ట్లు అనేవి కేంద్ర పరిధిలో ఉంటాయని చెప్పి కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సామూహికంగా సమాధానం చెప్పకుండా దాటివేశారు. ఇలా కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అలాగే మనోహర్ గారు మళ్ళీ తనిఖీ చేసిన తర్వాత చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా ఏదైతే గత చైర్మన్ గా, పోర్ట్ చైర్మన్ గా ఉన్న రావు గారిని తప్పించి బివి రావు గారిని అరవిందోకి ఇచ్చిన తర్వాత అది ప్రధానంగా స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. డ్రగ్స్, బియ్యం, అలాగే దందాలు చేసే విధంగా కాకినాడ పోర్టు ఒక ప్రైవేట్ చేతులకు తీసుకెళ్లి దుర్మార్గంగా దేశ విదేశాలకు బియ్యమే తరలించారా, లేదంటే ఇంకా అన్యాయులు తరలించారా, లేదా ఇంపోర్ట్ చేసుకున్నారా పైన విచారణ జరగాలి. ఇప్పుడు బియ్యం అనే అంశం జరుగుతోంది కాబట్టి 2019-20 మధ్యలో కాకినాడ పోర్టు నుంచి 13 లక్షల టన్నులు ప్రయాణం అయింది. 2021 నుంచి 27 లక్షల టన్నులు ప్రయాణం అయింది. 21-22 మధ్య 29 లక్షల టన్నులు ప్రయాణం అయింది. 22-23 మధ్య 38 లక్షల టన్నులు ప్రయాణం చేశారు షిప్ యార్డ్లో. 23-24 మధ్యలో 24 లక్షలు, అంటే దాదాపు 1,30,000 టన్నులు బియ్యం రవాణా విదేశాలకు అయింది. దీన్ని ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో, అదేవిధంగా రకరకాల పేర్లతో 16 కంపెనీలు పేదవాడి ఇళ్లలో ఉండాల్సిన ప్యాడీ అంటే రైస్ బియ్యం, రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించారంటే 6 రూపాయల కొనుగోలు చేసి 74 రూపాయలకి సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇండోనేషియా, చైనా, సౌత్ ఆఫ్రికా అమ్ముతున్నారంటే దీని వెనక దూరంపూడి చంద్రశేఖరరావు గారు పెద్ద హస్తం ఉందనే విషయాన్ని బయటపెట్టారు. అలాగే 5 నుంచి 14 దేశాలకు అమ్మేదే కాకుండా 950 కోట్ల పైచిలుకుల లావాదేవీలు జరిగాయనేది ఒక రకమైన వాదన. ఇవన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యంలో జరిగిన అన్యాయ అక్రమాలపైన గత 5 ఏళ్లుగా ఏమి జరిగిందో మేము వాళ్ళ మీద నెపం కాదండి, ఇది విచారణ మొదలైంది. ఆ విచారణలో అనేక నేలమాలికలు బయటకు వస్తున్నాయి, అక్రమాలు బయట వస్తున్నాయి. దూరంపూడి చంద్రశేఖరరావు గారి వ్యక్తి ఈ 5 ఏళ్లుగా జరిగిన అక్రమాలు బయటపెట్టే కాకుండా వచ్చిన బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో గూడాలు నిల్వ చేయటం, ఇక్కడ నుంచి ఇండోనేషియా, చైనా, ఆఫ్రికాలు సొంత గూడాలు నిర్మించుకొని అక్కడ స్టాక్ పెట్టుకుంటున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే బియ్యం సప్లై చేశారో అక్కడ రేటు సరిగా రాలేదని అమ్మకుండా అక్కడ గోడౌన్లు స్థాపించారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లో రైస్ స్మగ్లింగ్ జరిగిందనే విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగ గోడౌన్స్ కట్టుకొని రేటు వచ్చినప్పుడు భయంకర రేటుకి అమ్మడం,
16 కంపెనీలతో రూ. 6 సేకరించి 74 రూపాయలతో వివిధ దేశాలు అమ్ముతున్నారంటే ఎన్ని వేల కోట్ల రూపాయల చేతులు మరాయి. ఇది జగన్మోహన్ గారు తెలియకుండా జరిగిందా? ఇది పెద్ద అబద్ధం. రైట్. కాబట్టి ఖచ్చితంగా 100 రూపాయలు ఈ రైస్ స్మగ్లింగ్ పైన విచారణ జరుగుతా ఉంది. దీంట్లో చంద్రశేఖరరావు గారు దొరకబడి ఉన్నారా, లేదా వేరే అధికారులు ఉన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినప్పుడు షిఫ్ట్ చూజ్ చేయమనంటే ఆ కాదు ఒప్పుకోవాలా, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి. అసలు పోర్టుని బివి రావు దగ్గర నుంచి ఎలా తీసుకున్నారు? బెదిరించి తీసుకున్న తర్వాత ఒక బీవే స్మగ్లింగ్ అయిందా, విదేశాలకు వేరే రకాల మనీ లాండరింగ్ జరిగిందా, ఆయుధాలు సప్లై చేశారా, లేదా ప్రమాదకరమైన అంశాలు భారతదేశ బార్డర్కి సంబంధించిన అంశాలు ఇంపోర్ట్ అయ్యాయా? అనేక విషయాలపైన కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి విచారించాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ రైస్ లో జరిగిన అక్రమాలు ఇవన్నీ మేము బంధు పెట్టాం. ఇది కాకుండా భారీగా అక్రమాలకు కేంద్ర బిందువుగా కాకినాడ పోర్టు తయారైన విషయాలపైన జగన్మోహన్ గారు కావాలని అదిరించి ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కి కేంద్రంగా మార్చారన్నది మీరు చేస్తున్నారు. మార్చుకున్నాడు. దీనిపైన పెద్దలు గదులు బయటకు వస్తారు సోదరా. ఇలా కాకుండా రాజకీయ నాయకులే కాకుండా వేరే ఎవరైనా డాన్స్ ఉన్నారా, దీనికి కేంద్రంగా జగన్మోహన్ గారు వ్యవహరించారా? ఆ యాంగిల్ కూడా పరిశీలన జరుగుతా ఉంది. తెలిసిన అవసరం ఖచ్చితంగా ఆ బాధ్యత